సినీ నిర్మాత బండ్ల గణేష్ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలిం నగర్లో తనకు చెందిన 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ సీఈఓ నవ్ హీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా హీరా గ్రూప్ సీఈఓకు చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దుకుంటున్నారు. అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇంటిని ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్లిన తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారని నవ్ హీరా షేక్ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తిరిగి తన మీదనే ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారని నవ్ హీరా షేక్ ఆరోపించారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు నవ్ హీరా షేక్. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు. ఫిలిం నగర్లోని 75 కోట్ల విలువైన నవ్ హీరా షేక్ ఇంట్లో బండ్ల గణేష్ అద్దుకుంటున్నారు. నెలకు లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా రౌడీలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రౌడీలు, రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు నవ్ హీరా షేక్.